మైకేల్ జాక్సన్. ఈ పేరు వినని సంగీత ప్రేమికులు ఉంటారు అని నేనైతే అనుకోను. 1960లలో ఒక బాల గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 2009లో తను తనువు చాలించేంత వరకు సంగీత ప్రపంచాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలిన మైకేల్ జాక్సన్ జీవిత కథగా వచ్చిన సినిమా 'మైఖేల్'. మైకేల్ జాక్సన్ చిన్ననాటి జీవితాన్ని నుండి 'బ్యాడ్' ఆల్బమ్ వరకు జరిగిన సంఘటనల్ని, వాటి వెనకాల ఉన్న కథల్ని మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు దర్శకులు. ఈ సినిమా ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే, మైకేల్ జాక్సన్ చిన్ననాటి జీవితాన్ని అతని తండ్రి అయిన జోసెఫ్ జాక్సన్ ఎలా కంట్రోల్ చేశాడు అని. మైకేల్ జాక్సన్ ఒక ఒంటరని, తన ఒంటరితనాన్ని తను పెంచుకుంటున్న జంతువులతో నింపుకునేవాడు అని కూడా మనకు తెలిసి కాస్త జాలి కూడా వేస్తుంది. మైకేల్ జాక్సన్ మనకు అందించిన అత్యద్భుతమైన పాటల వెనకాల ఉన్న కథల్ని కూడా మనకు పరిచయం చేస్తాడు దర్శకుడు. కానీ 1990లలో మైకేల్ జాక్సన్‌ని చుట్టుముట్టిన వివాదాలు మాత్రం ఏమాత్రం టచ్ చేయలేదు. 'బ్యాడ్' ఆల్బమ్ తర్వాత 'హిస్ స్టోరీ కంటిన్యూస్' అని ముక్తాయింపు ఇచ్చేస్తాడు. అంటే మైకేల్ జాక్సన్ అనే వ్యక్తిని మనకు పరిచయం చేయడం కన్నా, మైకేల్ జాక్సన్ అనే ఆర్టిస్ట్‌ని సెలబ్రేట్ చేయడమే తన మార్గంగా ఎంచుకున్నాడు దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్‌లో ఆడుతూ ప్రపంచం మొత్తం ఉర్రూతలూగిస్తోంది. నాకు చాలా నచ్చింది. మీరు కూడా చూసేయండి.